ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ చూడండి మీరు. ఒక ఆదినారాయణ రెడ్డి గారు కానీ, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు కానీ, జిల్లా నుంచి వచ్చిన ఇతర నాయకులు కానీ, వీళ్ళంతా ఒకప్పుడు వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో ఆయనతో ఉన్నవాళ్ళు. కాబట్టి బయట ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఏంటంటే, పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం ఇంతకు ముందు కుటుంబం వేరు, ఇప్పుడున్న కుటుంబం వేరు. సరే, ఇప్పుడు ఈరోజు కోయ ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు. కోయ ప్రవీణ్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారి కావటం వల్ల డిఐజీ అయ్యాడు. గరికపాటి మోహన్ రావు బంధువు అవటం వల్ల ఎవరు డిఐజీ కాలేరు. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ సడన్ గా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ బహుశా ఇవే చివరి ఎన్నికలేమో, ఈ వయసులో రామకృష్ణ అనుకోవాలి, 4 మంచి పనులు చేయాలి, లేకపోతే నరకానికి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారండి? ఆయన స్వర్గానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా? ఆయన మరి రామకృష్ణ అనుకున్నాడో లేదో ఇంట్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఏమీ చెప్పరు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏం మాట్లాడినా అది వేరు. 2024 ఎన్నికల తర్వాత ఆయన ఏం మాట్లాడినా ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి మాట్లాడాలి, పాలనలో మీకు కనిపించే తప్పుల గురించి మాట్లాడాలి, వాటి గురించి విమర్శించాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, లేదా ప్రెస్ మీట్ లోనైనా మాట్లాడాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా తండ్రి సమకాలీకుణ్ణి, తండ్రి కలిసి పనిచేసిన నాయకుణ్ణి, అది కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన చావు కోరుకోవటం అంటే, ఇందాక రాజేష్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక అంతకన్నా దిగజారలేడు అనే పరిస్థితికి ఇది ఉదాహరణ అండి. మీకు ఇంకో విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విషయంలో స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా కేసులు పెట్టమనో దాడులు చేయమనో ఏ దశలోనూ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. పైగా మీకు సంఘటన చెప్తాను. నేను ప్రచారానికి వెళ్ళిన రోజు నల్లుగొండ వారి పాలెంలో ఒక చిన్న దాడి జరిగితే, కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుడికి దాడి జరిగితే, సాయంత్రానికి పులివెందుల్లో ఉన్న బీటెక్ రవి గాని, అలాగనే మా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు గాని, జిల్లా అధ్యక్షుడు, ఇలాంటి పెద్ద నాయకులందరూ కూర్చొని ఈ విషయం బాబు గారి దృష్టికి వెళ్తే బాబు గారు మనల్ని తిడతారు, ఆయన నుంచి మనకి ఫోన్ వస్తుంది అని భయపడి మాట్లాడుకున్నారు తప్ప, మనం అధికారంలో ఉన్నాం, మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎవరినైనా కొట్టొచ్చు, మనం ఎవడి మీదైనా దాడి చేయొచ్చు అనే ఆలోచన ఎవ్వరిలో లేదండి. ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల గాంధీ బీటెక్ రవి. ఈరోజు పులివెందులకి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి బీటెక్ రవి. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వీధుల్లో ర్యాలీ చేసి వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు ఇస్తుంటే పులివెందుల పట్టణ ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అంటే మామూలుగా ఓకే గానీ మరి గాంధీతో ఎందుకులేండి. సరే ఓకే, బీటెక్ రవి సౌమ్యుడు, కాస్త చదువుకున్నవాడు, మంచివాడు, నో డౌట్, అలా చెబుదాం కానీ మరి గాంధీతో ఎందుకులేండి శ్రీనివాసరావు. ఎందుకు అంటే కాదండి, పులివెందులలో వాస్తవానికి గత 4.5 దశాబ్దాలుగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. నిజమే, నేను కాదనట్లా. బీటెక్ రవి కూడా కార్యకర్తల్ని కంట్రోల్ చేయడం సాధారణ విషయం కాదండి. కరెక్టే. బీటెక్ రవి తన కుటుంబంలో వాళ్ళను కూడా కోల్పోయాడు ఈ హత్య రాజకీయాల్లో. తర్వాత కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా సరే చాలా పట్టుదలతో నిలబడి ఒక నికార్సైన రాజకీయం చేయాలనే దీంతో చంద్రబాబు నాయుడు గారి
దీంట్లో ఉన్నాడు అంతవరకు ఓకే. అంటే మరి గాంధీతో అంటే కొంత అతిశయోక్తి అవుద్దని అన్నాను. ఓకే, ఎనీవే మీరు అలా అనుకుంటే నాకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఓకే. ఒకటి మాత్రం అండి, మన ఒకటి ఇద్దరికీ అందరూ మిత్రుడే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పులివెందుల్లో ఒంటరివాడు కాబట్టి ఆ, ఆయన వీలైనంత వరకు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఉమ్, దానివల్ల ప్రజలు మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకు ముందు మేము ఏవైతే చెప్పామో వైనాట్ పులివెందులు అని, అది కూడా త్వరలో చూసే అవకాశం అది ఈ రాష్ట్ర సాకారం అయ్యే ప్రజలకు అవకాశం రాబోతుంది. ఉందా? అది ఈ సాకారం అయ్యే రోజు అవకాశం జరిగిన ఉంది విధంగా వైనాడు పులివెందుల. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇక్కడ సత్యమూర్తి గారు